హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన లోకేష్ యూట్యూబ్ ఛానల్ని చూసిన వారందరికీ మరొక ముఖ్యమైన విన్నపం. మంచి టాపిక్ మనం మాట్లాడుకుందాం. ఇది మన నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఇప్పుడే ఒక 2 గంటల ముందు ట్విట్టర్లో ఒక ట్వీట్ వచ్చిందండి. ఆయన వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేయబోతున్నారు. అది వాస్తవమా నిజమా? తర్వాత మీ అభిప్రాయాన్ని తెలపవచ్చు కామెంట్ రూపంలో. అలాగే విజయసాయిరెడ్డి గారు ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నారో ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు దాదాపుగా ఇది 3 సార్లు ఆయన రాజ్యసభకు వెళ్ళి 2 సార్లు రాజ్యసభకి వెళ్ళారు. తర్వాత ఒకసారి ఎంపీగా పోటీ చేశారు. పోటీ చేసి వెళ్ళారు. కాబట్టి ఆయన విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలో ఏమైనా అంతర్గతం లోపించిందా, లేకపోతే విజయసాయిరెడ్డి గారి పవర్స్ తగ్గించారా, లేకపోతే విజయసాయిరెడ్డి గారికి ఎందుకు ఈ డిసిషన్ తీసుకోవాల్సింది, దీనిపైన బలవంతమైన కారణం ఉందా? తర్వాత విజయసాయిరెడ్డి గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డికి తెలుసా? చాలా ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు తర్వాత ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి అతని పైన. ఇప్పుడు మొన్నగా రీసెంట్గా వచ్చిన అరవిందో పైన, తర్వాత మన కాకినాడ పోర్టు విషయంలో కానీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ విషయాలు నుంచి ఏమైనా సైలెంట్గా ఉండడానికి తప్పుకుంటున్నారా, ఎందుకు సైలెంట్ రాజకీయం చేయబోతున్నారా? ఇది ఎంతవరకు సూటబులో మీ అభిప్రాయానికి తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో వీడియో చేయబోతున్నాను, తర్వాత టాపిక్ మాట్లాడు.